నోట్ల రద్దు ఎంతవరకు బ్లాక్ మనీని అరికట్టగలుగుతుంది? కేంద్రం యోచిస్తున్నట్లు ప్లాస్టిక్ మనీ సాధ్యమేనా? అందులో ఉన్న లోటుపాట్లేంటి? నోట్ల ద్వారా ఇప్పటివరకు చెల్లిస్తున్న గ్రామీణ భారతం ఒక్కసారిగా ప్లాస్టిక్ కార్డ్ వైపు మొగ్గు చూపుతుందా? నోట్ల రద్దు సామాన్య ప్రజల్ని ప్లాస్టిక్ కార్డ్ వైపు మళ్లిస్తుందా అనే దానిపై సవాలక్ష సందేహాలున్నాయి. బ్లాక్ మనీ అరికట్టడమేమో కానీ ఇప్పుడు సామాన్య జనం మాత్రం చిల్లర దొరక్క అల్లాడిపోతున్నారు. ఒకవైపు కేంద్రం డిజిటలైజేషన్ పేరుతో ఆన్లైన్ పేమెంట్లను ప్రోత్సహిస్తోంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అక్షరాస్యత లేని గ్రామీణ భారతంలో ఇది సాధ్యమేనా అనేది అందరిలోనూ సందేహమే. ఆన్లైన్ పేమెంట్ సరిగ్గా జరగాలన్నా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వసతులు లేకపోవటం కొంతమేర ఆన్లైన్ పేమెంట్లకు సామాన్య ప్రజలు ఉత్సాహం చూపకపోవచ్చు. ఒకవేళ చూపినా వారికి నెట్ కనెక్టివిటీ అందుబాటులో లేకపోవటం కష్టతరమే. మినిమం 2G కనెక్షన్ లేకపోతే నెట్ ద్వారా లావాదేవీలు జరపటం అసాధ్యం. ఇక చిన్న చిన్న బిల్లుల చెల్లింపులు చేయాలంటే పాయింట్ ఆఫ్ సేల్స్ POS మిషన్లు అవసరం అంటున్నారు. కానీ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 15 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా గ్రామీణ ప్రాంతాల్లోకి ఇవి చేరాలంటే కష్టమే. అంతేకాదు ఇప్పటి వరకు POSల ద్వారా లావాదేవీలు 5.2% మాత్రమే జరిగాయి. అదే డెబిట్ కార్డ్ లావాదేవీలు మాత్రం 94.8%గా ఉన్నాయి. అయితే మరొక విచిత్రం ఏంటంటే ఇండియాలో 60% మందికి డెబిట్ కార్డ్ లేని పరిస్థితి. ఇక మరొక సమస్య ఇండియాలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ప్రత్యేకమైన పాలసీ ఫ్రేమ్వర్క్ లేకపోవటం. అంతేకాదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వినియోగదారుడికి సంబంధించిన డేటా కంపెనీలకు చేరుతుందనే సందేహం ఇంకా వినియోగదారుల్లో ఉంది. ఇది కూడా ప్లాస్టిక్ మనీ వైపుకు వినియోగదారుడు వెళ్లకపోవటానికి కారణం. ATMలలో చూసినా, బ్యాంకింగ్ సిస్టంలలో చూసినా, లేక నెట్ సెంటర్లలో చూసినా పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండటం వలన అది ట్రాన్సాక్షన్ కు అంత ఆమోదయోగ్యం కాదు. ఇక POSలు చిన్న వ్యాపారాలు పెట్టుకున్నా 2000కు పైగా POS ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే 0.75% దాకా పన్ను కట్టాలి. అంతకు మించితే 1% ఛార్జీ కట్టాలి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఇది కష్టసాధ్యం. ఇక లక్ష్మీదేవి కార్డ్ రూపంలో కాకుండా నోట్ల కట్టల రూపంలో, చిల్లర రూపంలో, గల్లపెట్టెలో గలగల అనాలని కోరుకునే సగటు భారతీయులకు ప్లాస్టిక్ కార్డ్ మంత్ర రుచిస్తుందో లేదో చూడాలి. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్,